హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఎప్పుడు ఊడవటం, తుడవటం, కడగటమేనా? అవును. ఊడవటం, తుడవటం, కడగటమే. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? మనం ఇల్లు నీట్‌గా పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో అందరి ఆరోగ్యం చాలా బావుంటది. అలాగే ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, మీ ఇల్లు ఎప్పుడు చూసినా ఎంత నీట్‌గా ఉంటదో అని ఎవరన్నా చెప్తే మనకెంత హ్యాపీగా అనిపిచ్చిద్ది. ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలాగే మనం ఇల్లు నీట్‌గా పెట్టుకుంటే మనకి మానసికంగా అయినా సరే ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. అలాగే మనం మన పని మనమే చేసుకోవటం వల్ల శారీరక అంటే మన బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుద్దనమాట. చూడండి ఎన్ని ఉపయోగాలున్నాయో. ఇంకోటి తెలుసా? మనం నీట్‌గా పెట్టుకోవటం అంటే మనం సర్దుకునే విధానం గానీ, మనం ఎలా పెట్టుకుంటున్నాము అనేది చూసే వాళ్ళకి నచ్చిందనుకోండి, ఇంకా నలుగురు ఫాలో అవుతారు. చూసారా ఎన్ని ఉపయోగాలో? ఆరోగ్యం పాజిటివ్‌గా అనిపిచ్చిద్ది. బాడీకి ఎక్సర్‌సైజు. మనల్ని చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటారు. ఎన్ని ఉపయోగాలు. ఇందుకే అనేది ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అనేది. మన ఇల్లు మనం ఎంత నీట్‌గా పెట్టుకుంటే అంత బావుంటదనమాట. ఇంకోటి తెలుసా? మన కుటుంబం బావుండాలి అంటే ఆడవాళ్ళకి ఉండవలసిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అంటే నేను ఫాలో అవుతాను. మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను చెప్పను. ఎందుకంటే మీకు నచ్చితే మీరే ఫాలో అవుతారు. సలహాలు ఇచ్చి మళ్ళీ అలా చెప్పావు, ఇలా చెప్పావు మాకు తెలీదా అని అనకండి. నేను ఫాలో అయ్యేది చెప్తా. నచ్చితే ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే ఆడవాళ్ళకి అతి ముఖ్యంగా ఎక్కువగా ఉండవలసింది సహనం. సహనంగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చు. అదే మనం సహనంగా లేకుండా ప్రతి విషయానికి కోపంగా ఉన్నామనుకోండి, మన వాళ్ళు మనకి దూరం అవ్వటంతో పాటు మనకి మనశ్శాంతి ఉండదు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. బంధాలు దూరం అవ్వటం తప్పితే ఏం ప్రయోజనం ఉండదు. అదే మీరు సహనంగా, శాంతంగా, ప్రేమగా మాట్లాడి చూడండి. అందరూ మన వాళ్ళే అవుతారు. మిగతా విషయాలు చెప్పుకునే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నేను మార్నింగ్ వ్లాగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న కొన్ని పనులైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఈ వీడియోతో సంబంధం లేకుండా నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు అంటే ఆడవాళ్ళకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల గురించి చెప్తా అని చెప్పాను కదా! ఇంకా వాటి గురించైతే మాట్లాడేసుకుందాం. ఇంకో ముఖ్యమైన లక్షణం పెద్దవాళ్ళను గౌరవించడం, వాళ్ళని ప్రేమగా పలకరించడం. ఎప్పుడైతే మనం ప్రేమగా పలకరిస్తామో వాళ్ళు కూడా మనతో అంతే ప్రేమగా ఉంటారు. ఏదో చెప్తారు చూసారా? మనం ఈ నేచర్‌కి మనం ఏదైతే ఇస్తామో తిరిగి మళ్ళీ మనకు అదే వచ్చిద్ది అన్నట్టు, మనం ఎదుటి వాళ్ళని మనం ఎంత ప్రేమగా పలకరిస్తామో వాళ్ళు కూడా ఎంతో కొంత తిరిగి అంతే ప్రేమతో మనల్ని పలకరిస్తారు. అట్లా కాకుండా మనం విసుక్కుంటా కేర్‌లెస్‌గా సమాధానం చెప్పటం, వాళ్ళని మనం ఏది పడితే అది అనటం, అట్లా చేశామనుకోండి వాళ్ళు చాలా బాధపడటంతో పాటు మనకు కూడా అస్సలు ప్రశాంతంగా అనిపించదు. దానివల్ల ఇంట్లో గొడవలు కూడా అవుతాయన్నమాట. అలా కాకుండా మనం ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా ప్రేమగా ఉంటారు. ఇంకొకటి మనం ఎప్పుడు నవ్వుతా ఎదుటి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు కూడా అంతే నవ్వుతా మనకి సమాధానం చెప్తారు. చూడండి మనం కోపంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనకన్నా ఇంకెక్కువగా కోపంగా మాట్లాడతారు. అదే మనం నవ్వుతా మాట్లాడామనుకోండి వాళ్ళు కూడా తిరిగి నవ్వుతా సమాధానం చెప్తారు. అదే ఈ నేచర్‌లో ఉన్న గొప్పతనం. మనం నేచర్‌కి ఏదైతే ఇస్తామో తిరిగి అదే వచ్చిద్ది మనకి. ఇవన్నీ నాకనిపించినయి మాత్రమే చెప్తున్నా. నేను ఫాలో అయ్యేది. నేను తెలుసుకున్నయి మాత్రమే మీ దాకా తీసుకొస్తాను ఏదైనా గానీ. ఇంకొకటి మనం పెద్దవాళ్ళని ఎంత గౌరవిస్తామో, ఎంత వాళ్ళని బాగా చూసుకుంటామో, మనం వాళ్ళని ఏ విధంగా చూస్తామో దాన్ని బట్టి మన పిల్లలు గూడా రేపు మనల్ని చూస్తారు. మనం వాళ్ళని ప్రేమగా చూసుకున్నామనుకోండి, ఆ విధానం చూసే పెరుగుతారు గాబట్టి వాళ్ళకి గూడా అదే అలవాటొచ్చిద్ది. మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళని ఇసుక్కుంటా, తిట్టుకుంటా, వాళ్ళని ఇదిలిచ్చేస్తా, వాళ్ళకి కేర్‌లెస్‌గా సమాధానం చెప్పటం, వాళ్ళకేదన్నా అవసరమైతే మనం వాళ్ళని పట్టించుకోకుండా ఎప్పుడైతే అట్లా వదిలేసేయటం అట్లా చేస్తామో, మన పిల్లలు అదే చూసి పెరుగుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా అదే అలవాటొచ్చిద్ది. కాబట్టి మనం మన పెద్దవాళ్ళని ఎంత బాగా చూసుకుంటే మన పిల్లలు కూడా అదే అలవాటవుతారు కాబట్టి, మన ముందు తరాలకు కూడా ప్రేమ అంటే ఏంటి, పెద్దవాళ్ళని చూసే విధానం ఏంటి, మంచేంటి, చెడేంటి ప్రతిదీ మనం చెప్పకుండానే వాళ్ళకి అర్థమైపోయిద్దనమాట. అంటే మనం ఉండే విధానాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోయిద్ది. అందుకోసం ముఖ్యంగా ఉండవలసిన లక్షణం అయితే ఇదొకటి. పెద్దవాళ్ళని గౌరవించటం, వాళ్ళని ప్రేమగా చూసుకోవటం. దాన్ని బట్టే మన పిల్లలు కూడా ఫాలో అవుతారు కాబట్టి, రేపు మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మన పిల్లలు కూడా మనల్ని అంతే ప్రేమగా, అంతే గౌరవంగా చూసుకుంటారు. ఇంకొకటి ఇంటికొచ్చిన అతిథుల్ని
ప్రేమగా పలకరించటం. అంటే మన పుట్టింటి వాళ్ళు వస్తే ఒకలాగా, అత్తింటి తరపు వాళ్ళు వస్తే ఇంకోలాగా చూస్తారు కదా చాలామంది. అలా అస్సలు చెయ్యొద్దు. వాళ్ళనైనా వీళ్ళనైనా అంతా మనవాళ్లే అని ప్రేమగా మనం ఎప్పుడైతే చూస్తామో, భర్త భార్యని ప్రేమగా చూసుకోవటానికి ఇదొక మెయిన్ కారణం అనమాట. ఎప్పుడైతే మనం అటు వాళ్ళనైనా ఇటు వాళ్ళనైనా సమానంగా చూస్తామో, కట్టుకున్న భర్త కూడా అంతకన్నా అంటే మనం ఊహించినంత ప్రేమగా చూసుకుంటారనమాట. భార్యాభర్తలకి గొడవలు వచ్చేది కూడా ఇక్కడే. అత్తమామలను సరిగ్గా చూడకుండా ఉండటం, పుట్టింటి వాళ్ళని బాగా చూడటం, అలాగే మన వాళ్ళు వస్తే ఒకలాగా, భర్త తరపు వాళ్ళు వస్తే ఒకలాగా ఎప్పుడైతే మనం చూస్తామో మనకి గొడవలు రావడానికి కారణం కూడా అదే అనమాట. అలా కాకుండా అందరినీ సమానంగా చూసి అందరినీ మంచిగా పలకరించామనుకోండి, వచ్చిన వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. మనం ఉండే విధానం చూసి మన కట్టుకున్న భర్త కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగా చూసుకుంటారనమాట. ఇదైతే మాత్రం 100% కరెక్ట్. ఎక్కువగా గొడవలు వస్తున్నాయి అంటే మెయిన్ కారణం ఇదే అనమాట. అటు వాళ్ళని ఒకలాగా, ఇటు వాళ్ళని ఒకలాగా చూసే వాళ్ళకి ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి. లేదంటే అత్తమామలు సరిగ్గా చూడకపోతే గొడవలు అవుతూ ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పింది నచ్చితే ఫాలో అవ్వండి. మీకే తెలిసిద్ది ఆ తేడా. గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. కాకపోతే ఒక్కటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు మన అమ్మ నాన్న మనకెంతో, వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకంతే కదా. ఇది ఎందుకు ఆలోచించరు? మనం ఎంత గారాబంగా పెరిగామో వాళ్ళు కూడా అంతే ప్రేమగా పెరిగి ఉంటారు కదా. అలాంటప్పుడు మన వాళ్ళని ఎంత ప్రేమగా చూస్తామో వాళ్ళని కూడా అంతే ప్రేమగా చూడాలి. మన అమ్మ నాన్న మనకి ఎంత ముఖ్యం, వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి అంతే ముఖ్యం. ఇది ఆలోచిస్తే వేరు కాపురం పెట్టాలి, వేరేగా వెళ్ళాలి అన్న ఆలోచనే రాదు. అందరూ మన వాళ్ళే అనుకుంటే ఏ గోల లేదు, ప్రశాంతంగా ఉంటాం. ఇంకా నేను పాటించే విధానం, నాకు అర్థమైన వారికి, అంటే నాకు తెలిసిన వారికి నేను చెప్పాను. నచ్చితే ఫాలో అవ్వండి. నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతానండి. మా అమ్మ నాన్న నాకు ఎంత ముఖ్యం, మా అత్త మామ కూడా నాకు అంతే ముఖ్యం. అందుకోసమే నేను ఇన్ని సంవత్సరాలైనా కూడా అందరం కలిసే ఉన్నాం. నేను ఎప్పుడు మా అత్తయ్య వేరు, మా మామయ్య వేరు, మా అమ్మ నాన్నే నాకు ముఖ్యమని నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోను కూడా. అలా అంతా మనవాళ్ళే అనుకున్నాను కాబట్టే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాను. మా అమ్మ నాన్న నేర్పించింది కూడా అది. అంటే మా నాయనమ్మని మా అమ్మ నాన్న ఎలా చూశారు, మా అమ్మమ్మ తాతని ఎలా చూశారు, అవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కూడా అదే అలవాటయిందనమాట. పెద్దవాళ్ళని గౌరవించడం, అత్తామామలను బాగా చూసుకోవడం, ఇవన్నీ నేను చూస్తూ పెరిగాను కాబట్టి నాకు తెలియకుండానే అవన్నీ నాకు అలవాటయిపోయినాయి. ఇంకా మధ్య మధ్యలో మా అమ్మ కూడా చెప్తూ ఉంటుంది, పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలమ్మా, వాళ్ళు ఏదైనా కోపంగా అన్నా కూడా చూసి చూడనట్టు వదిలేసేయాలి, పట్టించుకోకూడదు, పెద్దవాళ్ళు అనకపోతే ఇంకెవరంటారు, ఇట్లా మంచి మంచి విషయాలు చాలా చెప్తూ ఉండేది. ఇంకా నాకు కూడా అదే అలవాటు అయిపోయిందనమాట. ఇంకా నేను ఫాలో అవుతాను కాబట్టి కొంతమంది అర్థం చేసుకొని గొడవలు పడటం మానేసి కొంచెం ప్రశాంతంగా ఉంటారు, కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పాను. నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా అండి. ఇంక ఈరోజు ఇంట్లో పని అంతా చేసుకుంటూనే కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా నేను ఇంట్లో వంట చేయటం, ఇల్లు ఊడవటం, గిన్నెలు కడుక్కోవటం ఇవన్నీ చేసుకుంటా ఉన్నా. ఇంకా నిన్న కందులు ఇసిరాం కదా, ఇంకా అవైతే అమ్మ చెరుగుతూ ఉందన్నమాట. పొద్దున్నే అయితే కొంచెం గాలి తక్కువగా ఉంటుంది, తొందరగా అయిపోయింది. అంటే ఈ చెరుగుతూ ఉంటే గాలికి పొట్టు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అందుకోసం పొద్దున్నే మొదలుపెట్టిందనమాట. ఇంకా అమ్మ ఆ పని చేస్తూ ఉంటే నేను ఇంట్లో పని చేసుకుంటా ఉన్నా. ఇంకా నేను ఇసరటము అవన్నీ చేస్తాను కానీ నాకైతే చెరగటం రాదు. ఇంకెప్పుడైనా సరే మినువులు కానీ, పెసలు కానీ, ఇట్లా కందులు కానీ ఏమన్నా ఇసిరాము అంటే ఇంకా అత్తయ్య కానీ లేకపోతే అమ్మ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చెరిగి పెడతారనమాట నాకు. ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత చిన్న షాపింగ్ పని ఉంది, బిజినెస్కి సంబంధించి షాపింగ్ పని ఉందన్నమాట. ఇంకా అందుకోసం బయటికి వెళ్తున్నాం. ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మేము ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురు కట్టకట్టుకొని బయలుదేరుతాము. ఇంక ఏ విషయానికైనా సరే నలుగురం వెళ్ళాల్సిందే. ఇంకా ఈరోజు కూడా అందరం కలిసే వెళ్తున్నాం అనమాట. ఇంకా చిన్న షాపింగ్ పని ఉంది. అయితే షాపింగ్ పని ఏముందిలేండి, అసలు విషయం చెప్పేస్తా. చీరలు తీసుకురావడానికని వెళ్తున్నాం అనమాట. అయితే ఈ వీడియో తీసి 4 రోజులు అవుతుందండి. ఇంతవరకు నేను తెచ్చిన బట్టలు ప్యాకింగ్ కూడా తీయడానికి కూడా నాకు కుదరలేదనమాట. అంత ఇంట్లో పనులు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొంచెం ఇంట్లో పనులు ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా తెచ్చిన బ్యాగులు మొత్తం అక్కడ మన బట్టలు పెట్టుకునే రూమ్ ఉంది కదా, షాపు మిషన్ల దగ్గర, ఇంకా అక్కడ పెట్టేశాను అనమాట. 4 రోజులు అయింది, అసలు ఊడదీయడానికే కుదరలేదు. ఇంకే రోజుకి ఆ రోజు అలాగే అయిపోతుంది. మీకు కూడా చూపించుతాను చూడండి. ఇంక తెచ్చామే కానీ అసలు కుదరలేదనమాట. ఇంకొకసారి ఇలాగ అయిపోతూ ఉంటుంది. ఇది తెచ్చాము, అసలు వీడియోలు పెట్టడానికి కుదరట్లేదు, అసలు ప్యాకింగ్ తీయటానికి కుదరట్లేదు. ఇంకా 4 రోజులు అయిపోయింది.
ఇంక ఇలా లాభం లేదని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మొత్తం ఓడదీసి సర్దుదాము. అసలు మనకి తెచ్చిన కలెక్షన్ సరిగ్గా వచ్చిందా లేదో కూడా చెక్ చేసుకోలేదు. ఇంకా ఈ బ్యాగులు అయితే ఇక్కడే ఉండిపోయినాయి అనమాట. ఇంకా వీటిల్లో డైలీ వేర్ శారీసు, అట్లాగే ఫ్యాన్సీ శారీసు, అలాగే ప్యాంటు షర్ట్లు ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఒక 50, 60 చీరల దాకా డైలీ వేర్ శారీస్ తెచ్చాను. ఇవన్నీ ఎల్టీ కలెక్షన్లో వీడియోస్ పెడతాను, చూడండి. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట. ఓకేనా అండి. ఇంకా ఇవన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంట్లో పని స్టార్ట్ చేయాలి. ఇంక ఇవన్నీ సర్దుతోనే లైవ్ కూడా పెట్టాను అనమాట. ఆల్రెడీ మీరు అందరు చూసే ఉంటారు. లైవ్ పెట్టి లైవ్లోనే ఇంకా అంటే నా పని నేను చేసుకుంటూనే లైవ్ పెట్టాను. ఇంక ఇవన్నీ కొన్ని అయితే ఆ షెల్ఫ్ల్లో పట్టినవి, కొన్ని అయితే పట్టలేదనమాట. ఇంకా మనకి ఇక్కడ షెల్ఫ్ చిన్నదే కాబట్టి పట్టిన వరకు పెట్టి మిగతాయి కింద పెట్టేశాను. ఇంక ఇవన్నీ సర్దేటప్పటికి ఎంత ఉడికిపోయిందంటే ఇంక అసలు చెప్పలేను అనమాట మాటల్లో. అంత ఉడికిపోయింది. కొన్ని సర్ది కొన్ని ఇంక అట్లా పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా వంట పని అది చేసి మళ్ళీ రోజు ఇట్లాగే ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఓకేనా అండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు